అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను కుట్లల్లో భాగంగా ధార్వాడి కుట్టు నేర్పించాలని అనుకుంటున్నానండి. ధార్వాడి కుట్టుకి మనం ఇగో ఇలా వేసుకోవాలి. ఓకేనా? మనం లావు దారమైనా తీసుకోవచ్చు, సన్నదారమైనా తీసుకోవచ్చు. నేను సన్నదారం తీసుకున్నాను. ఇలాగా విచ్చు దారం కూడా తీసుకోవచ్చు. విచ్చు దారం తీసుకుంటే ఎంబోజింగ్గా బాగా కనిపిస్తుంది. చిన్న కుట్టైనా కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది. నాకు ఇవాళ అది ఇంకా కనిపించలేదు, ఎక్కడ పెట్టేశానో ఆ దారము. సో చూసారా, ఫస్ట్ మనం ఇక్కడ తీసుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా రావాలి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఫస్ట్ అంతా ఒక వాటిల్లోంచి నిండుకుంటూ వస్తుంది. ఇది బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది ధార్వాడి కుట్టు. చాలా సులభంగా అయిపోతుంది, చక్కగా నీట్గా కుట్టుకోవచ్చు మనం. చూసారా, ఇప్పుడు మనం ఫస్ట్ ఇలా నింపుకున్నాం. ఇప్పుడు దీనికి మళ్ళీ రివర్స్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి ఇలా నింపుకుంటూ వస్తుంది ఈ కుట్టు. ఓకేనా? చాలా బాగుంటుంది, చాలా సులభంగా అయిపోతుంది. ఏంటంటే పెళ్లిపేట అని కూడా అనేవారు దీన్ని, కుట్టుని. మీరందరి సహాయ సహకారాలతోటి కూడా నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. చాలా ప్రత్యేక ధన్యవాదాలు. నా వీడియోస్ అన్నీ కూడా చూసి మీరందరూ కూడా ఇంతవరకు ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చూసారా, ఇదిగో అలా నిండిందో చూసారా. దీన్నే మళ్ళీ ఇంకో రౌండ్ కావాలంటే మళ్ళీ మనం ఈ పైకి ఇలా వేసుకున్నామంటే ఇంకొక రౌండ్ కూడా వేసుకోవచ్చు అనమాట. దీన్ని మళ్ళీ సేమ్ ఇంకోటి ఇలా కూడా వేసుకుంటే చక్కగా దీని చుట్టూరా కూడా మళ్ళీ ఇంకొక ఇది ఏర్పడుతుంది. ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు దాన్ని. చక్కగా అలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే ఆ డ్రెస్ మెటీరియల్ మీద కానీ మనం చీరల్లో మధ్యలో కానీ ఇలాంటి చిన్న చిన్నవి వేసుకుంటే గమ్ముని అయిపోతుంది. అట్ ది సేమ్ టైం చాలా అందంగా ఉంటుంది. ఈ మధ్యలో మనం ఏదైనా ఒక కుందన్నం అతుక్కున్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేస్తారు కదా, కుడతారు కదా, నేర్చుకుని కుట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపు ఇంకో కుట్టుతోటి మనం కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.